పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నది కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమాత్మకం కలిగిన మా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడండి. నాకున్న జ్ఞానాన్ని సర్వనాశనం చేసి మీ సమృద్ధి అయిన జ్ఞానాన్ని నాకు మాకు బోధించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని వాగ్దానాలైనా ఆ వాగ్దానాలన్నీ యేసు ప్రభువునందు అవునన్నట్టుగానే ఉన్నది. అవునన్నట్టు అన్నకాడ పుట్టినట్లో ఆమేన్ ఆమేన్ అంటే ఆమేన్ అంటే ఏంటి? అవును గాక, జరుగును గాక, నెరవేర్చబడును గాక అనే అర్థాలు వస్తూ ఉంటాయి. కనుక ప్రియులారా, వాగ్దానాలు అన్నప్పుడు ఆ వాగ్దానాలు మనుషుల వలన కలిగినవి కావు అనేది గుర్తించాలి. అది దేవుడిచ్చే వాగ్దానాలు. వాగ్దానం అంటే ఇంగ్లీష్ లో ప్రామిస్ అంటారు, మన తెలంగాణ భాషలో మాట ఇచ్చుట. చెప్పండి ఒకసారి, మాట ఇచ్చుట. మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఈ భూమి ఆకాశాలు గతించిపోయినా యేసయ్య మాటలు మాత్రము నెరవేర్చబడతాయి. ఈ భూమి ఆకాశాలు గతించిపోయినా కూడా దేవుడైతే ఏ మాట ఇచ్చాడో, ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏ ప్రమాణం అయితే మనకు ఆయన చేశాడో ఆ మాటలన్నీ కూడా ఆయన ద్వారానే నెరవేర్చబడతాయి. కనుక వాగ్దానాల విషయంలో సందేహాలు మనం పడకూడదు. వాగ్దానాలు, బైబిల్ గ్రంథం అంతా వాగ్దానమే కదా. బైబిల్ గ్రంథం అంతా వాగ్దానాలతో నిండి ఉంది. ఆ ఒక్క వాగ్దానం తీసుకొని ఈ వాగ్దానమే నాకు వచ్చింది అని ఫీల్ అయిపోతారనే ఒక టాక్ సోషల్ మీడియాలో ఉంది, క్రైస్తవ లోకంలో ఉంది. దాన్ని ఈ రోజున యేసు ప్రభు ప్రేమతో దాన్ని మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నా. హల్లెలూయా. ఎందుకు? వాగ్దానాలు అనేవి మన రక్షణకు కారణమై ఉన్నవి. వాగ్దానాలు అనేవి, ఈ వాగ్దానాలన్నీ కూడా మన రక్షణతో ముడిపడి ఉన్నవండి. మన రక్షణతో ముడిపడి ఉన్నవి. మనం వాగ్దానాలను నిర్లక్ష్యం చేస్తే, మన వాగ్దానాలను నమ్మకుండా ఉంటే, మన వాగ్దానాలను కారణం ఉంటే అది మన రక్షణ విషయంలో కొంత ప్రమాదం ఏర్పడి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన రక్షణకు ఆధారవంతులు ఎవరు? మన రక్షణకు కారకులు ఎవరు? చెప్పండి. మన రక్షణకు, మనం రక్షించబడడానికి కారకులు ఎవరు?
యేసు ప్రభు. యేసు ప్రభు లేకుంటే మనకు రక్షణ లేదు. యేసు ప్రభు జన్మించకుంటే మనకు రక్షణ లేదు. యేసు ప్రభు శ్రమలు పడకుంటే మనకు రక్షణ లేదు. యేసు ప్రభు ప్రాణత్యాగం చేయకుండా ఉంటే, యేసు ప్రభు మరణించకుండా ఉంటే మనకు రక్షణ లేదు. యేసు ప్రభు తిరిగి లేపబడకుండా ఉంటే మనకు రక్షణ లేదు. దాంతో మాత్రమే కాదు, యేసు ప్రభు మరలా రానయ్యున్నాడనే వార్త మనం నమ్ముకుంటే మన రక్షణ ఫుల్ఫిల్ అయినట్టు కాదు. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క జన్మం, యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అంతా కూడా వాగ్దానాల మీదనే ఆధారపడి ఉంది. ఆదికాండములో మనం చూస్తాం. హల్లెలూయా. 3వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 3వ అధ్యాయము స్త్రీ సంతానముగా యేసు ప్రభు మనకు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయము ఒకసారి చదవండి. 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టును అని మానవాళికి ప్రారంభంలోనే దేవుడు వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు, మాట ఇచ్చాడు. ఆదాములతో మొదటి పురుషులైన ఆదాముతో మొదటి స్త్రీ అయిన హవ్వతో అంటున్నాడు, ఇదిగో మీరు మోసగించబడి మోసం చేసి పాపంలో పడిపోయారు. ఆ పాపము కాస్త శాపమైపోయి మీ బ్రతుకులను, మీ జీవితాలను అతలాకుతలం చేసింది. శాపం వలన భూమి ఎండిపోయింది, నీటి ధారలు ఎండిపోయాయి, గచ్చు పొదలు ముళ్ళు పొదలు మొలుస్తున్నాయి, ఫలాలు ఇచ్చే చెట్లు కాస్త ముళ్ళనిస్తున్నాయి. కనుక దీనంతటికి కారణమైన ఏదైతే సర్పం ఉందో ఆ సర్పమును చిత్తపట్టడానికి స్త్రీ సంతానముగా నేను కొన్ని పుట్టించబోతున్నాను. ఆయన దాన్ని తల మీద పట్టును, దాన్ని తల మీద పడతాడనే వాగ్దానము యేసు ప్రభు గురించి రాయబడింది. ఇది ఒక్కటేనా? అవును. స్త్రీ సంతానం అని ఇది ఒక్కటే వాగ్దానం. స్త్రీ సంతానం అని ఇది ఒకటే వాగ్దానం. కొంతమంది ఏమంటారంటే అన్ని వాగ్దానాలే అన్ని మనకి సంబంధించి. ఓకే, దట్స్ గుడ్. కానీ ప్రవచనాత్మకమైన ఒక వ్యక్తిని గురించి, ఒక సమాజము గురించి, ఒక సంఘం గురించి, ఒక దేశము గురించి, వారి వారి జీవన విధానాన్ని బట్టి, వారి వారి అభిరుచులను బట్టి, వారు అనుభవిస్తున్న స్థితిగతులను బట్టి, వారు పడుతున్న బాధలను బట్టి దేవుడు ఆయా సమయములందు, ఆయా కాలములలో, ఆయా సందర్భాలలో దేవుడు తన పిల్లలకు ఒక్కొక్క వాగ్దానాన్ని పంచి ఇచ్చాడు. ఒక్కొక్క వాగ్దానాన్ని పంచి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ రైటే, కానీ ఒక వాగ్దానం అనేది నీ పరిస్థితిని బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, లేక నిన్ను ఓదార్చడానికి, నిన్ను ప్రోత్సాహపరిచి ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయా సమయాలలో దేవుడు నీకు ప్రత్యక్షమై ఆ వాగ్దానాన్ని ఆయన ఇస్తున్నారు. వాగ్దానం తీసుకోవడం తప్పు అని నా ఉద్దేశం కాదు. ఎందుకు? మీరు మరొక ఆధారం నేను చూపిస్తానండి. 26వ అధ్యాయం అనుకుంటాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదవండి. 3 వచనాల వరకు జాగ్రత్తగా చదువు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను
ఆశీర్వదించదను. ఇది ఎవరి గురించి రాయబడింది? ఇస్సాకు గురించి. ఏ పరిస్థితిలో రాయబడింది? ఇస్సాకు కరువు కాలంలో ఉన్నాడు. అబ్రహాము దినంలో వచ్చిన కరువు కంటే ఇంకా భయంకరమైన కరువు వచ్చేసింది ఇస్సాకు రోజుల్లో. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? గెరారులో కాపురం ఉండి గెరారు రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఇస్సాకు, నువ్వు ఎక్కడికి, ఏ ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేదు. ఇదే దేశమందు పరవాసమై ఉండు, నేను నీకు తోడై ఉండును. వాగ్దానం అది. ఒకే వాగ్దానం ఇస్సాకు. ఆ ఒక్క వాగ్దానము అన్యుల దేశంలో ఇస్సాకును నిలబెట్టింది. ఆ ఒకే వాగ్దానము తనను ధైర్యపరిచింది. ఆ ఒకే వాగ్దానము తాను చేయు పనులలో ఫలమిచ్చింది. కాస్త కొద్దిగా ముందుకు సాగితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై వ్యవసాయం చేసి 100 ఫలము. ఆ ధైర్యం ఎక్కడిది ఆయనకు? వ్యవసాయం చేయాలన్న ధైర్యం ఎక్కడిది? ఎందుకు? వాగ్దానం ఉంది. దేవుడు ప్రత్యక్షమై ఆ కరువు కాలంలో కరువు వచ్చింది కనుక ఇంకో ప్రాంతానికి వెళ్దాం అన్న ఆలోచనలో ఇస్సాకు ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఈ కరువు నుండి తప్పించబడడానికి, నేను నా పిల్లలు నా కుటుంబం తప్పించబడడానికి ఇంకో ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు ప్రత్యక్షమై ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదే దేశం అసలు ఉండు గాని పరవాసిగా ఉండు, పరవాసిగా ఉండు. లోకంతో కలిసిపోకు, లోకస్తులతో కలిసిపోకు. ఈ పిచ్చి పిచ్చి సాంగత్యాలు చెయ్యకు, ఈ అలవాట్లు చెయ్యకు. అన్యులు జీవించినట్లుగా జీవించకు, అన్యులు పూజించినట్లుగా పూజించకు. నువ్వు ఒక సపరేట్ గా వ్యక్తిగా ఉండు. నేను నీకు తోడై ఉంటా, నేను నిన్ను. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇస్సాకు ఆ దేశం అంటున్న వాడై ఆ కరువులో వ్యవసాయం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారముగా ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు. 100 ఫలాన్ని ఇచ్చి. అంటే ఇస్సాకు అక్కడ వ్యవసాయం చేయడానికి ఆధారం ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నాకు తోడై ఉంటానన్నాడు, నన్ను విడువని అన్నాడు కనుక ఆ వాగ్దానానికి తలవంచి అదే దేశం అంటున్న వాడై వ్యవసాయం చేసి 100 ఫలము పొందుకున్నాడు. కనుక ప్రియులారా, వాగ్దానాలు తీసుకోవడము తప్పు కాదు. వాగ్దానాలు తీసుకోవడము యూట్యూబ్లలో చూసి కొంతమంది చేసి చిలుకా జోష్యం లెక్క ఒక్క వాగ్దానం తీసుకొని అది నెరవేర్చబడుతుందా, అది చిలుకా జోష్యం అని కొంతమంది అంటారు. దేవుని వాగ్దానాలను, దేవుని మాటలను, సజీవమైన వాక్కులను చిలుకా జోష్యంతో పోల్చడం ఏంటి? అర్థం కాకుంటే నాకు అర్థం కాలేదు అని చెప్పుకోవాలి. కానీ వాగ్దానం నిశ్చయము. ఆ వాగ్దానం ఒక్కటి కూడా తప్పిపోదు. 100% వాగ్దానాలు నెరవేర్చబడతాయి. చప్పట్లు కొడతాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనాన్ని చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. ఒక మాటైనను తప్పిపోయినది. God's promises never fail. God's promises never fail. ఎప్పుడు ఫెయిల్ కావు దేవుని వాగ్దానాలు. నీ కుటుంబానికి వచ్చినా, నీ పిల్లలకు వచ్చినా, నీ వ్యక్తిగత జీవితానికి వచ్చినా, అది ఏ వాగ్దానం అయినా ఆ వాగ్దానం ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. అందుకే పిల్లల అనుదిన వాగ్దానాల మీద ఆధారపడిన వారు ఉంటారు, సంవత్సర వాగ్దానాల మీద ఆధారపడిన ఉంటారు, వారము వాగ్దానాల మీద ఆధారపడిన ఉంటారు. ఇది నేను ఒప్పుకుంటాను. ఈ అంటే సంవత్సర వాగ్దానం, ఒకే వాగ్దానం మీద రోజు కూడా కొంతమంది ప్రార్థన చేసి వాగ్దానాలు ఇస్తారు, కొంతమంది క్యాలెండర్ చూస్తారు, క్యాలెండర్ మీద వాగ్దానం చేసి ప్రయాణాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. ఇది ఓకే. కానీ వాగ్దానం
రైట్ రాంగ్ అనేది తప్పు, అది కరెక్ట్ కాదు. వాగ్దానము నిశ్చయం, వాగ్దానం దేవుడిచ్చింది. ఆ శుభ వాగ్దానాలన్నీ కూడా 100కు 100% నెరవేర్చబడతాయి. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా ఫెయిల్. ఇది వాగ్దానాల గురించిన ఒక చిన్న వర్తమాన ప్రయత్నమే. అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ వాగ్దానాలను మనం ఎందుకు నమ్మాలి అంటే, నెంబర్ 1, 2 కొరింథీ 7వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 7వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అంటే వాగ్దానాలు, ఈ వాగ్దానాలు మనకున్నవి. ఏ వాగ్దానాలు? అవి దేవుని నుండి వచ్చిన వాగ్దానాలు, మనుషులు ఇచ్చిన వాగ్దానాలు. చిలుక దోషం లెక్క ఒక్కటి తీసుకుంటే అది మనుషులు పెట్టింది, అది మనుషులు పెట్టింది. కానీ దేవుడు పెట్టిన వాగ్దానాలు కోకొల్లలుగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ వాగ్దానాలు దేవుని ద్వారా మనం పొందుకుంటున్నాం. ఇవి దేవుడిచ్చిన వాగ్దానాలు. We have them from God. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవే. ఈ వాగ్దానాలు మనకున్నాయి అన్నది. ఏ వాగ్దానాలు అవి? ఈ అంటే ఈ వాగ్దానాలు మనకు. ఏ వాగ్దానాలు? ఈ వాగ్దానాలు వచ్చినాక పై వచనాలు కూడా మనం చదవాలి. 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవునిలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు వాగ్దానాలు రాసుకోండి. అలా ఎన్ని వాగ్దానాలు వెళ్తాయో ఒకసారి చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉండును. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉండునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచు. ఈ వాగ్దానాలు మనకున్నవి. ఏంటిది? నేను నీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా ఉంటారు, నేను వారిలో నివాసం చేస్తాను, నేను వారికి దేవుడనై ఉంటాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఈ వాగ్దానాలన్నీ కూడా మనకున్నవి. ఇవి ఎవరి వలన కలిగినవి? దేవుని వలన కలిగినవి. నేను నీకు తండ్రిగా ఉంటాను, నేను నీ మధ్య నివాసము. ఈ వాగ్దానాలు, నేను నీ మధ్య నివాసం చేస్తానని వాగ్దానము ఎవరిలో నెరవేరింది? చెప్పండి. నేను మీ మధ్య ఉంటానన్న వాగ్దానం ఎవరిలో నెరవేరింది? యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. కొరింథీ పత్రికలో నేను వారిలో నివాసం ఉంటాను అని ఉంది. ఎవరిలో నెరవేరింది? ఇది యేసు ప్రభులో నెరవేరింది. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివాసం ఉంటున్నాడు. కనుక వాగ్దానాలు అనేవి మనుషుల ద్వారా కాదు, కానీ అవి దేవుని నుండి పొందుకున్న వాగ్దానం కనుక ఆ వాగ్దానాలు దేవుని అని మనం నమ్మాలి. రెండవది కీర్తన 106:12 వచనం చదవండి. 106:12 వచనం. కీర్తన 106. అప్పుడు వారు ఆయన మాటలు
నమ్మిరి. We must believe them. We must believe them. అంటే దేవుని యొక్క మాటలను, వాగ్దానాలను మనం నమ్మాలి. దేవుని వాగ్దానాలను మనము ఎందుకు నమ్మాలి? అవి దేవుని నుండి వచ్చినవి కనుక వాటిని మనము ఈ చిలుక దోషాన్ని నమ్మవలసిన పని లేదు. ఈ చిలుక ఒక చిలుక తింటుంది, ఇంకొక చిలుక ఇంకొక చిలుక. అంతెందుకు? ఎలక్షన్ పీరియడ్ వచ్చినప్పుడు పార్టీకొక పూజారిని ఒక్కొక్క పూజారి ఒక పార్టీ గురించి చెప్తాడు. ఖచ్చితంగా నీకు రాజయోగం ఉంది, రాజశ్యామల యాగం చేయాలని అంటే వాడు ఫ్లాప్ పడిపోయి ఏమైంది? అది మనుషులు కల్పించుకున్నది. అది మనుషుల ద్వారా చెప్పబడిన ప్రవచనం, అది మనుషుల ద్వారా చెప్పబడిన భవిష్యవాణి. కానీ ఈ వాగ్దానాలు దేవుని ద్వారా కలిగిన వాగ్దానాలు. వాటిని మనం నమ్మాలి. ఒకసారి రోమపత్రిక 4:19 నుండి గడగడ ఒకసారి చదవండి. రోమపత్రిక 4:21లో మరియు 19 నుండి మరియు విశ్వాసమునందు బలహీనుడు కాక, ఇంకో మాట ఉంటుంది, సందేహించక. విశ్వాసమందు బలహీనుడు కాక సందేహించక. అబ్రహాముకు వాగ్దానం చేయబడింది. ఆయన పిల్లలు లేనప్పుడే దేవుడు అన్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిని చేస్తా అని అన్నాడు దేవుడు. అయితే శారా నవ్వింది. అబ్రహాముకు కొద్దిగా అదే. కానీ దేవుడు క్లారిఫికేషన్ చేసేది. ఏమన్నాడు? నువ్వు ఒకసారి బయటికి రాని, గుడారంలో నుండి బయటకు తీసుకొని వస్తే ఆకాశంలో విస్తారమైన నక్షత్రాలు ఉన్నాయి. అబ్రహాం పైకి చూడండి, పైకి చూసాడు. ఏమున్నాయంటే నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని దీవిస్తాను, సముద్రపు ఇసుక రేణుల వలె నేను నీ సంతానాన్ని దీవిస్తాను అని అన్నాడు. అప్పుడు వారికి పిల్లలు లేరు. వాళ్ళ వయసు, శారా వయసు 99, అబ్రహాం వయసు 100 years. కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని, దేవుడు ఏదైతే వాగ్దానం, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని ఏ వాగ్దానం అయితే చేయబడిందో ఆ వాగ్దానాన్ని పట్టి సందేహించక నమ్మాడు. ఆ నమ్మకమే అతనికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అబ్రహాం కుమారుని పేరు ఇక ఎట్లా పెరిగిపోతుందో చూడండి. ఆయన సంతానం ఎట్లా పెరుగుతుందో. అబ్రహాం కుమారుని పేరు ఇస్సాకు, కొడుకు పేరు ఏశావు. యాకోబు కుమారుల పేర్లు 12. ఏశావు కుమారుల పేరు వాళ్ళు కూడా 12 మంది. నో డౌట్, వాళ్ళు కూడా 12 మంది, వీళ్ళు 12 మంది. వాళ్ళు ఆయనకు ఒక బిడ్డ, ఈయనకు ఒక బిడ్డ. ఈయన దీన, ఆయన ఆ బిడ్డ పేరు మహాల. 12 మంది, 24 మంది అయిపోయారు. ఇప్పుడు యోసేపు వచ్చాడు. యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే. అట్లా ఆ గోత్రాలు చూస్తూ వస్తే ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఓహో సముద్రం అంతా బయటకు వచ్చాయి. అబ్రహాము ఒక్కడు, అంటే యోసేపు ఒక్కడు వెళ్ళాడు బానిసగా. బయటకు వచ్చేటప్పుడు కొన్ని కోట్ల జనం బయటకు వచ్చేసారు. సముద్రం ఇట్లా చూస్తే గొప్ప సముద్రం. అది దేని వలన? అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి సందేహించక, అవిశ్వాసికి కాక. ప్రియులారా, ఈ 2024వ సంవత్సరంలో జనవరి మాసంలో దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, నువ్వు అనుదినము దేవుడు వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానం నిశ్చయం, దాన్ని నమ్మవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది చెప్పి
ఎఫెసీ పత్రిక 3:16. ఎఫెసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 3:6. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై. ఈ వాగ్దానం ఏదైతే తీసుకున్నామో ఆ వాగ్దానంలో మనము పాలివారముగా ఉండాలి. ఆ వాగ్దానంలో మనము we must share in promise. అంటే ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని మనం షేర్ చేసుకోవాలి. ఆ వాగ్దానంలో మనం పాలివారముగా ఉండాలి. మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి వాగ్దానం. ఇక ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన నిలబెడతాడు అని గాలికి దీపం పెట్టి యేసు నామములో దీపం ఆరిపోకుండును గాక. ఏమైతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరుడు నేను ఒక లీటర్ ప్రార్థనకి వెళ్ళినాం. వెళ్ళే వరకు అక్కడ సినిమా పాటలు వస్తుంది టీవీలో. చూసి యేసు నామములో టీవీ ఆగిపోను గాక. అలా స్విచ్ వేసి ఉన్నది, కరెంట్ వేసి ఉన్నది, అయిపోతుందా? అది అయిపోవాలని చేయాలి, స్విచ్ బంద్ చేయాలి. అట్లా వాగ్దానాలు ఆయన ఇచ్చిన ఆ వాగ్దానాలలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, పాలివారమై ఉండాలి. వాగ్దానాలు మా వాగ్దానాలలో మన భాగస్వామ్యం కూడా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రమాదమే. నా మాటలు మీరు రాంగా అర్థం చేసుకోవచ్చు. వాగ్దానంలో పాలివారులుగా ఉండాలంటే నేను నిన్ను ఆశీర్వదించను అని వచ్చిందనుకో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఒక్క పైసా లేదని వెళ్ళి బ్యాంకు దోపిడీ చేసి, బ్యాంకు దోపిడీ 1,00,000 రూపాయలు దోపిడీ చేసి, దేవుడు వాగ్దానం ఇచ్చింది నేను చూసిన లాస్ట్ దాకా 1,00,000 రూపాయలు లేవు, మరి ఏం చేయాలి అని చిట్టీలు అక్కడిక్కడ తీసుకొని అక్కడ ఎగ్గొట్టి ఇక్కడ ఎగ్గొట్టి అది గట్టక ఇది గట్టక నాకు వాగ్దానం అయితే ఉంది అంటే అది కాదు. ఆ వాగ్దానం యొక్క పూర్వ ఫలాలు ఏమైనాయో, ఆ వాగ్దానం ఏ విధంగా ఉందో దాన్ని మనం షేర్ చేసుకోవాలి. అంటే ఆ వాగ్దానాల్లో మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, మన భాగస్వామ్యము, మన పాలివారత్వం కూడా వాగ్దానాలలో ఉండాలి. ఈ సంవత్సరం వాగ్దానం చెప్తారా? చర్చి వాగ్దానం మీరు చెప్పాలైనా ఉదయకాలం నేను వాట్సాప్ గ్రూప్లో చెప్పండి. మరి పెట్టిన నాకు కూడా తెలుసు. ఆశ చదవండి పెట్టాలి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అది రాసింది కదా, పెట్టిన కూడా వాగ్దానము ఎర్ర అక్షరాలను. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి కాపాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి. ఒక అద్భుతం చేశాను, నీకు తెలుసా? యాకోబు నేను వెంటనే వచ్చి మందిరంలో ప్రార్థన చేసి మా అద్భుతాన్ని బట్టి తెలుసా, చర్చి ల్యాండ్ కొలుస్తున్నా. అప్పటికే కొన్ని రోజులు ఏమవుతుందంటే చర్చి డిస్టర్బ్ అవుతుంది, ఇట్లా అట్లా ఈడ ఇళ్ళమ్మ గుడి కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఇది అది అని అన్నారు. ఏం లేదు, ఆయన ఉదయకాలం ప్రార్థన చేస్తాడు, నేను సాయంకాలం దేవుని దగ్గర అందరం చేస్తున్నాం దేవుని దగ్గర ప్రార్థన. అనుకోకుండా ఈ ల్యాండ్ యజమాని ఎవరైతే వచ్చారో రాకేష్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొలుసుకుంటూ వచ్చారు. ఏనండి, కొలుసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చర్చ వాళ్ళకి మా ల్యాండ్లో ఉంది, ఆ ఇల్లు ఎక్కడిది, ఇది ఎక్కడిది అనగానే కృష్ణ నాకు ఫోన్ చేసిండు, అన్నయ్య ఇట్లా వాళ్ళు వచ్చిండ్రు అని. సత్యం ఫోన్ చేసిండు, ఇట్లా వచ్చిందమ్మా, మరి పేపర్లు ఉన్నాయా, వాళ్ళు యాక్టివేట్ చేసుకున్నారంట, మొత్తం కొలుసుకుంటూ వస్తాను అనగానే నేను ఆ పేపర్ నా దగ్గర ఉంటుంది తీసుకొని వచ్చేసాను. ఆయన వాళ్ళిద్దరు ఆ పేపర్ చదివి కరెక్టే, ఇది మా డాడీ సంతకమే, ఇది మా డాడీ సంతకమే, ఇక మేమేం చేయలేము అని చెప్పి, ఇక్కడి వరకు కాదు మీ చర్చ్ ల్యాండ్, ఆ కమిటీ వాళ్ళు కూడా మీదే అని వాళ్ళు చెప్పి ఆయన మిమ్మల్ని స్థిరపరిచి కాపాడు. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు పేపర్ తీసుకుపోయినా లేదా
వాగ్దానం దేవుడు చూసుకుంటుంది, నేనెందుకు ఇంత పేపర్ అయితే. అది వ్యక్తిగత వాగ్దానమైనా, కుటుంబ వాగ్దానమైనా, సంఘ వాగ్దానమైనా మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆ వార్త తెలియగానే యాకోబు నేను ఇక్కడికి వచ్చి మోకరించి దేవానికి దండాలయ్యా ప్రార్థన చేసి, వాటి విషయంలో కూడా పోయినప్పుడు ప్రార్థన చేసింది. అట్లుంటాయి దేవుని వాగ్దానం. మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. 4th కీర్తన 119:48, 119వ కీర్తన 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును ఏం చేయాలి? దాన్ని మనము ధ్యానించాలి. ఇవాళ వాగ్దానం తీసుకొని పోయి ఎక్కడో అటుకులలో, షెల్ఫులలో, కాపులలో, పుస్తకాలలో, బైబిల్లో పెట్టి అయ్యో నా వాగ్దానం పోయింది, వాగ్దానం పోయింది, వాగ్దానం దొరకలేదు, వాగ్దానం దొరకలేదు అని తన్నాడు కాదు. We must meditate. దాన్ని ధ్యానించు. అదే భక్తుడు అంటాడు, నీ వాక్యము నేను ధ్యానించగా నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు దొరికిందంట. ఆ వాగ్దానంలో సారం ఉంది, ఆ వాగ్దానంలో రుచి ఉంది, ఆ వాగ్దానంలో ఆశీర్వాదం ఉంది. దాన్ని మనం ధ్యానించాలి. దాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. కాకరకాయ కూడా ఒక్కసారి నాలుక మీద పెట్టగానే షేర్ అయితే దాన్ని నములుతున్నా కొద్ది యాపకుల్లో ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే నములుతున్నా కొద్ది. అట్లనే వాగ్దానం అనేది మెడిటేట్, ధ్యానించాలి. ఆ ధ్యానం చేస్తే భక్తుడు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికింది. దేవుని వాగ్దానాలు ఇప్పటికైనా ప్రయత్నం చేయాలి. అనుదినము ధ్యానించండి, అనుదినము ధ్యానించండి. ఓకే, we must meditate. చివరిగా 119, 162, 119, 160. విస్తారమైన దోపుడు సంపాదించుకొనిన వాని వలె నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించి, నీవిచ్చిన మాటలను బట్టి నేను we must rejoice in them. దేవుని యొక్క వాగ్దానాలను బట్టి మనం సంతోషించాలి. అయితే అక్కడ వాక్యాన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. మొదటి భాగం ఏమనుంది? విస్తారమైన దోపుడు సొమ్ము దోచుకున్నవానికి ఎంత సంతోషం ఉంటుందో. అంటే యేసు ప్రభు దొంగని కాదు, దేవుని మాటలు దొంగని కాదు. ఒకసారి చూసారా మీరు? పాముల వలె వివేకులై, పావురం వలె నిష్కపటులై ఉండుడి. పాము సైతానికి సాదృశ్యమే కదా. కాకుంటే దాన్ని ఏమంటారు? అలంకార రూపంలో యేసు ప్రభు రెండవసారి దొంగ వలె మీ దగ్గరకు వస్తాడు. దొంగ కాదు ఆయన. దొంగ తెలియకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరికి కనబడకుండా, ఇన్ఫర్మేషన్, ముందస్తు సమాచారం లేకుండా ఎట్లా దొంగ వస్తాడో అట్లా ముందస్తు సమాచారం లేకుండా. అందుకే యేసు ప్రభు కూడా హఠాత్తుగా ఆయన వస్తాడు. అది ఆ వాక్యం. ఇక్కడ చదివిన వాక్యంలో దొంగ సంతోషించినట్లు నేను సంతోషించాలనే భావం కాదు. దానికి విశ్లేషిస్తే విస్తారమైన అర్థం వస్తుంది. ఓకే, we must rejoice in them. దేవుని యొక్క వాగ్దానాలను బట్టి మనం సంతోషించాలి. దేవుని వాగ్దానాలను మనం ఏం చేయాలి? మనం సంతోషించకుండా పక్కన ఏమి సంతోషించాలి? మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం సంతోషించాలి. దేవుని వాక్యము మనకేదైతే వచ్చిందో ఆ వాక్యంలో మన ఇన్వాల్వ్మెంట్, మన ధ్యానం ఉండాలి, భాగస్తులుగా ఉండాలి. అప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో 100% నెరవేర్చబడుతుంది. మే గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. తలవంచండి. 5 విషయాలు నేర్చుకుంటాం. అంతా కూడా తలవంచండి. గాడ్స్ ప్రామిసెస్ నెవర్ ఫెయిల్. ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాలు ఫెయిల్ కావు. We have them from God. వాగ్దానము దేవుని నుండి పొందుకున్నది.
we must believe them. వాగ్దానము దేవుడు ఇచ్చింది కనుక ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. we must share it them. ఆ వాగ్దానంలో మన పాలి భాగస్తులుగా మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. we must meditate them. ఆ వాగ్దానాన్ని మనము ధ్యానించాలి. చివరిగా we must